హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కకు గంట ఉంటుంది, ఆ గంట నొక్కుర్రి. అట్లా నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, మంచిగా తొందరగా చూడవచ్చు. అయితే మీరందరూ అమ్మమ్మ ఇల్లు పార్ట్ 4 ఎప్పటి నుండో అడుగుతున్నారు. సో ఈ రోజు వీడియో అదే అన్నమాట. మరి మీరు అడుగుతున్నందుకు మేము చేస్తున్నాం కదా, అట్లా మీరు మా కోసం లైకులు కొట్టాలి కదా. లైకులు కొట్టుడు మర్చిపోతుర్రు, లైకులు కొట్టుడు మర్చిపోకుర్రి. మీరు లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది వస్తారు. సో దోస్తులు, ఈ పార్ట్ 4లో బిడ్డ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినాక మర్యాదలు ఎట్లుంటాయి, అల్లుడు ఇంటికి వస్తాయి అనేదే ఈ వీడియో అమ్మమ్మ ఇల్లు పార్ట్ 4 అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా అబ్బా అబ్బా, ఏం పోరగళ్ళు, తీట పోరగళ్ళు. అబ్బా, తింటే తిననిత్తలేరు, పంటే వండనిత్తలేరు. వావో, మా అక్క ఎట్లా భరించుతాందో ఇళ్ళను. ఏ చల్, ఎండ బాగా కొడుతుంది, నేను ఎట్రాను. అబ్బా అబ్బా అబ్బా, గింతసేపు వందం ఎండ కొడుతుంది, బయట తిరుగుడు ఎందుకని అంటే చెవుల్నే గుయ్యా గుయ్యామని మొత్తుకుంటారు. తిప్పుతా తిప్పుతా, ఎండకు మనం పోయినామనుకో ఎండ మనల్ని తిప్పుతుంది. వచ్చిందవ్వ దొరసాని. సేపు బయట ఆడుకొని తీయలేవే, ఇంట్లో ఒర్రిచ్చి చంపుతారు. ఏమో ఇంకా అక్కలేదా అంటాను, ఆమె చెట్టు కింద బోళ్ళాట ఆడుకుంటుంది ఆడుకొని. అయ్యో కొడుకానికైతే బాగా కట్టమైతాంది కదా వీళ్ళతోటి. ఏం కట్టమో ఏమో పో, అక్క మంచిగా పంపించింది, ఇటు ప్రశాంతంగా ఉన్నదాడా. ఇలా అక్క తండ్ర పోడా, బాబున్న అక్కత్తారు. ఇలా అక్కను వడగొట్టి పోతాడట బావా. అక్క 4-5 రోజులు ఉంటానన్నది. ఇక అదత్తే ఏమన్నా పని చేస్తా అదే, మంచిగా తింటది పంటది తిరిగత్తది. అట్లట్లా వాళ్ళింటికి వీళ్ళింటికి రాధా సుధా మంగళ గింగళ అనుకుంటా అది తిరిగత్తది. ఈ పోరగల్లని మనకప్ప చెప్పి నువ్వు పోరగల్లు అంటున్నావు కదా, నేను మా డాడీకి చెప్పుతావు. చెప్పు చింతయ్య, ఒకసారి మీ అయ్యకు మస్తు భయపడతాడు, ఓసారి వలగొడితే తెలుస్తుంది. అద్దు చింటూ, అట్టిగన్నా అట్లా వచ్చా నువ్వు చెప్పొద్దు అట్లా. నువ్వు నా దోస్తు కదా, నిన్ను బండి మీద తిప్పుతలేనా వచ్చినప్పడుంది. మరి ఇప్పుడు తిప్పు, ఇప్పుడు తిప్పకపోతే నేను మా డాడీకి చెప్పుతా. అబ్బో, నువ్వు ఫిట్టింగ్ భలే పెడుతున్నావు పో చింటూ. అద్దు ఎండ కొడుతాంది, సాయంత్రం పూట పోదాం తీ. ఏం చెప్తారు చింటూ? అక్కేటి పోయింది? అత్త చెట్టు కింద ఆడుకుంటాంది, రమ్మంటే అత్తలేదు పిసపోరి, ఊకాన్నే ఆడుతాంది. అయ్యో నాని, అత్త తీ బిడ్డ, ఆడుకొని తీయి, అట్లా అనద్దు కదా. ఎలా బిడ్డ, నువ్వు అల్లుడు అత్త అన్నారయ్యా, ఏరి ఇంకా రాకపోయే, ఒకసారి ఫోన్ అన్న చేయకపోతివి. అయ్యో, నీకైతే ఆతృత ఆగుతలేదు కదనే. వాళ్ళు అచ్చటోళ్ళు అత్తారు కదా, ఏమన్నా మధ్యలోనే ఆగిపోతారా? అచ్చేదాకా కూడా నీ పానం ఆగుతలేదు. అరే నా బిడ్డను చూడక మస్తు రోజులైతుందిరా. నీకేమెరక, నీకు పెళ్ళయి పిల్లలు పుట్టినాక తెలుస్తుంది. నేను 10 రోజులు పోయినా ఏట అడగవు కదనే నువ్వు. నీ బిడ్డ వచ్చే వరకేమో అట్లా చేస్తావు, నేను ఏడపోయినా నువ్వు పట్టించుకోవు. అరే తల్లికి 2 పిల్లలు ఒకటేరా, కానీ బిడ్డ అంటే ఎక్కువ పానం ఉంటుంది. ఎందుకంటే బిడ్డ అత్తగారింటికి పోతుంది, ఎప్పుడో ఒకసారి సుట్టమూలే వచ్చిపోతుంది. ఆ సుట్టమూలే వచ్చినప్పుడు బిడ్డను మంచిగా అరుచుకోవాలిరా, ఎందుకంటే అక్కడ పని చేసుకొని వస్తుంది. అవ్వగారింటికి వస్తేనే కదా ఆడపిల్లలకు సుఖం. దానికి ఎంత చెప్పినా అర్థం కాదు గాని అట్టి మట్టి బుర్రా. దెబ్బలైతే ఈ చింటు బాబు. సరే కానీ ఏం తెస్తావయ్యా, మరి అల్లుడుకు నాటుకోడు అంటే ఇష్టం, నాటుకోడు కొట్టించుకొస్తావా? ఏ అల్లయితే రానే, వచ్చినాక కొట్టించుకొత్తా గాని. అమ్మమ్మ బాగా ఆకలి అవుతుంది, అన్నమెద్దుపా. రవ్వరా, నేనే పిలుద్దాం అనుకుంటున్నా, నువ్వే వచ్చినావు బిడ్డ. ఎండకు ఏమాడతాను, కడుపు నిండా తిని ఆడుకోవాలి గాని. దాదా 4-5 పసపస నవ్వినావు కదా, నీ దోస్తుకి ఇచ్చినావు, నువ్వు తింటాను. అన్ని తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే మనకెట్లనే? అరే వేస్ట్ ఫెల్లో, ఫ్రెండ్స్ అన్నాక అన్ని మంచుకోవాలి. నీ లెక్క నేను పిసినార్తనం చెయ్యరా. అయితే తీపింకవ్వా, ఏం లొల్లి బిడ్డ, దా అన్నం తిందుదా. మమ్మీ ఇట్లా తర్రటి అల్లా. నానే అమ్మ అమ్మ అత్తందా? అత్తందబ్బో, సంబరం పొడుచుకొత్తాంది నీకు. అమ్మ అంటే ఎవరికైనా ప్రేమనే గాని, చింటయ్యా నువ్వు అన్నం తినిపో. ఏం తింటాడు, నా బుర్ర తిన్నాడు ఇవరిదాకా, ఇక అన్నం ఏం తింటాడు? నీ బుర్ర నేనెందుకు తిన్నా, భలే ఉన్నావు నువ్వు.
చింతయ్యలు నీతోటి గమ్మతి బిడ్డ. మీరున్న రోజులు ఇల్లంతా సందడి సందడి, ఇక మీరు పోతే నాకంత పిచ్చిలేస్తుంది. నువ్వు వీడ చదువుతీగా నేను పిచ్చిలేసిపోతా. అరే బంటిగా, నీకు ఎక్కడేం మాట్లాడాలో తెలియదారా? మీరైతే తినిపోర్రే. నీ అవ అన్నం తిని మన అమ్మ చెప్తే మీరేమో నా తలకాయ తింటారు. హాయ్ అమ్మమ్మ, నాకేద్దు అన్నం. ఏం కూర వండినవే? నేను టమాటా కూర వండిన బిడ్డ. ఈ అమ్మ వచ్చినాక ఇంత చికెనో మటనో తెప్పిద్దామని 4 టమాటాలు ఉంటే ఉడికిచ్చినవ్వా. దారి తిందురు పార్రి. నాకు బాగా ఇష్టం టమాటా కూర. అమ్మమ్మ పాయే. తినిపో చింటూ, మళ్ళా మీ అమ్మ అత్తే మా పిల్లలకు అన్నం పెడతలేరా అంటది. నేను చికెనో మటనో తెచ్చినాక తింటా. ఆనికి టమాటాతో నేడా నూకుడు పోతుంది. ఇక నీసు తెస్తామని అన్నాక టమాటాతో ఏం తింటాడు? మరి మీరు ఊకే తెస్తారా? ఇప్పుడు అక్క అత్తదని అంటే ఇయ్యాల తెస్తా అని అంటుర్రు. దుర్గమ్మ కొలుపు, నీ కొలుపుల మనవాడా. నేనేమంటాననే, మీరు తినిపోర్రి. అక్క పోయింది నాకేమో నాతో తలుగుతారు. సరే గాని జరా బావ అత్తడు, బావ ముంగట మంచిగుండు. అంత పిసపిస ఉరుకుంటా ఉండకు, పిల్లల్ని అటు ఇటు బెదిరియకు, సరేనా? మళ్ళా బావ ఏందో అనుకుంటాడు. ఇక నాకు తెలియదా? నువ్వు చెప్పాలా ముచ్చట కూడా? ఏమోరా, నీకు తెలుసో తెలియదు అని చెప్తున్నా. ఇప్పుడు చెప్పుతో కూడా కట్టమైతుందా? పో నీ పనికైతే నువ్వు, నా తలకాయ పోతాందిడ పో. ఇలా అందరూ నా కోసమే పుట్టిర్రా, లేకపోతే నేను వీళ్ళ కోసం పుట్టినా? నాకైతే ఎటు అర్థం కాదు. అబ్బా అబ్బా అబ్బా. శ్రీమతి గారు, మీ అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా అని నన్ను మర్చిపోరు కదా? ఎందుకు మర్చిపోతారండి? జల్ది రావాలి, ఒక 2 రోజులు ఉండాలి, సరేనా? ఇప్పుడే రాబడితే మీ రాకముందే 2 రోజులు అనబడితే. సరే దిగిగా. నా చింతయ్యలో మమ్మీ నాకేం తెచ్చినవే? అయ్యో బంగారు తండ్రి, ఎప్పుడు తిండి గురించేనా నీ గోలా? తీసుకొచ్చిన తియ్యి ఏదో ఒకటి. ఇంకవ్వా ఎండకు ఆడుతున్నావా? లేదు డాడీ, ఆడతలేను. ఆగో ఇప్పుడే వస్తురు రానయ్యా. దారి కాలు కడుక్కొని ఇంట్లోకి రారి, ఎండ బాగా కొడుతుంది. అగో బిడ్డ, అంత మంచిదేనా అల్లుడు? ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాను మొత్తమ్మ. అరే చింతయ్యలు, మమ్మీ ఇప్పుడే వచ్చింది. ఆవు బిడ్డ, ఎండకు వచ్చిర్రు. పోరి బిడ్డ, కాలు కడుక్కొని ఇంట్లోకి రారి. కూసోరి బిడ్డ. ఎటు వేయండు? బంటి లేడా ఇంట్లో? ఇప్పుడేటో వేయండు డాడీ. మీరు అమ్మమ్మను బాగానే గోస ఉచ్చుకున్నట్టున్నారు కదా. ఏ గాళ్ళు పిల్లలు కాదు బిడ్డ, గాళ్ళకి ఏమెరక. ఏం గోస ఉచ్చుకోలే, మంచిగా బుక్కలంతా తినుకుంటా చెట్టు కింద ఆడుకున్నారు. అవునా నే అమ్మ? సరే డాడీ, నేను సెలవులు అయిపోయాక రాను, ఇన్నే ఉంటా. అవునా? ఉందు అగో బావా అక్క ఎప్పుడొచ్చిర్రు? ఇప్పుడే వచ్చినాం బామ్మర్ది. అంత మంచిదేనా? ఎండలా ఊకే తిరుగుతున్నావురా, ముఖం చూడు ఎట్లయిందో అంతా. నా ముఖానికి ఏందే, మంచిగానే ఉన్నది గాని ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ఇప్పుడే వచ్చినాం. అవు బిడ్డ, అల్లుడు ఏం తింటాడు బిడ్డ? నాటుకోడి కొట్టించుకురావాలా, మంచిగా ఉంటది, అల్లుడికి ఇష్టం కదా. కొట్టించుకురా పోవే, మా వింటాడు. ఎందుకు లత అన్ని అద్దు. నువ్వేమో ఇయ్యాల సాయంత్రమే పోతా అనబడుతుంది. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పు? తేని తీయలేవు. అయ్యో, ఇలా సాయంత్రమే పోతావు బిడ్డ, ఒక రోజు ఉండరా అట్లా? ఇక పనులున్నాయి అత్తమ్మా, నేను మళ్ళీ వీళ్ళని దొరకపోవడానికి వచ్చినప్పుడు ఇట్లా ఉంటది. చికెన్ కూరకు అమ్మ ఉంటది, నేనైతే మంచిగా తింటా. ఏమయ్యా, ఆ సీనయ్య దగ్గరికి పోయి కొట్టించుకొని రాపో కోడి. అట్లనే రాంగా బోల్పాల ప్యాకెట్ ఒకటి పెద్దది స్ప్రైట్ పట్టుకరా, సరేనా? సరే నేను పోయేత్తా. అద్దు బిడ్డలాలా బాగా ఎండ కొడుతుంది, అద్దు ఉండుర్రి, వడదెబ్బ తాకుతుంది. సరే నువ్వు పోయే తాత. అవ్వా చేస్తే చెయ్యే. సరే చేస్తా. అరే బంటిగా, గౌడన్న దగ్గరకు పోయి 2 డబ్బాల కళ్ళు రేపో. బావా బయట మందు తాగడాయే, ఆ కళ్ళు తీసుకురాపోనాడు. పోత తీయే. అదే మరి, నేను రొట్టెలు చేస్తా, బగారన్నం ఎత్తా, మీరు వంటలో పోయి తీసుకురాపోర్రి. సరేనే అమ్మా. అబ్బమ్మే మొత్తం మామయ్యా తాళ్ళకు. మీరు చిన్నపిల్లలు రావద్దు చింటూ అక్కడికి. ఫోన్ ఈ మామయ్య నీది, మాకు మేము ఆడుకుంటాం. ఇంకా ఊకే ఫోన్లు అడగద్దు బిడ్డ, ఆడుకోపోరు మీరు, చెట్టు కింద చల్లగా వస్తుంది. ఇగో నిన్ను వచ్చినాక అది ఇంపుకత్త గాని, ఇప్పుడు డాడీ నేను పోయి తెస్తాం, డబ్బాలు పట్టుకోరాదు మీకు. మీరు అత్తే మళ్ళా దేరాదు, సరేనా? అమ్మమ్మ తిడుతుంది. రోజు అప్పటి తీసుకోపోతా ఇప్పటి తీసుకోపోతా అంటావు, తీసుకోపో. మనం పోదాం. పారా తమ్ముడు. ఏం బామ్మర్ది, ఏం సంగతి మరి? ఇక పెళ్లి చేసుకోవా? ఏంది బావ ఇప్పుడు పెళ్లి లేదు, ఏది లేదు. పా అట్లా బయట కోదాంపా. పోదామా? ఆ గౌడన్న దగ్గర కళ్ళు మంచిగా ఉంటది, మనమో డబ్బా తాగి ఓ డబ్బా పట్టుకొద్దాంపా. అన్నే ప్రశాంతంగా ఉంటది. ఈడ ఈ పిల్లలు గియ్యాం గయ్యాం అని అంటే దాయినట్టుండది, తిన్నట్టుండది పా. సరే పా మరి. అబ్బా,
ఎన్ని రోజులు అవుతుంది మా అమ్మోళ్ళ ఇంటికి రాక. ఎంత ప్రశాంతంగా ఉన్నదో ఇడా. నిద్ర వస్తుంది ఇట్లా ఉరగంగానే. ఏమైంద్ర బుజ్జవ్వా, ఉరిగినవా? ఆ ఉరిగిన్నే అమ్మ, ఎండలు వచ్చే వరకు అంతా తిప్పినట్టే అవుతుంది. అయితే బిడ్డ జరిసే బండుకో, అల్లటు పోయి వచ్చే వరకు పిల్లలు బయట ఆడుకుంటారు గాని నువ్వు వండుకో. నేను బాపు కూర కొట్టించుకొచ్చినాక అండినాక లేపుతా. సరే అమ్మా, కొద్దిసేపు పడుకుంటానే. పడుకో బిడ్డ, ఆడే సత్తవు పని ఇక్కడ ఏం చేసుడవ్వా. నేను లేనా, నేను అన్ని చేసుకుంటాను, వండుకో. అమ్మగారింటి కాడు ఉన్నంత సుఖము అత్తగారింటి కాడు ఉండదు. ఎంతైనా సేపు పడుకుంటా, నిద్ర వస్తుంది. ఏ చింటయ్యా, అమ్మ వండుకున్నట్టుంది, ఎందుకు లేపుతాన్నావు? నాకు ఒక పెప్సీ కావాలే, నాకు ఒక పైసీ. ఇత్తది మొత్తుకోకు. మమ్మీ పాపం ఎండకొచ్చింది కదా, జరసేపు పండుకొని చింటయ్యా. 2 రూపాయలు ఇత్తా, అక్క కోటి నీ కోటి కొనుక్కుందురు గాని. పాపా ఇటువా ఇటువా. ఓ గౌడన్న, అమ్మ బావ వచ్చిండు, మంచి కళ్ళు లొట్టుంటదేపో. తెత్తా ఉన్నది, ఇప్పుడే దించిన, కూసోర్రి. జర మంచిదే, ఒక బాటిల్ ఇంటికి పార్సల్. సరే సరే. ఈ ఊరు కళ్ళు గమ్మతుంటదో ఈ బామ్మర్ది, మంచిగుంటది. మా ఊళ్ళో అంత సప్పబడ్డది, సప్ప ఉంటుంది కదా. అయ్యో బావా, రోజు తాగుతానవ్ ఏంది కళ్ళు నువ్వు? రోజు తాగితే మీ అక్క ఊరుకుంటదానయ్యా, తాళ్ళల్లా ఉరికిపించుకుంటది అంతది. అంతేనా? మా అక్క చిన్నప్పడుతుంది గయ్యాడిదే, కళ్ళు వంగుతాంది కదా. తేతే ఇంకో బాటిల్లనైతే పోసి పెట్టే. సరే సరే, మీరైతే తాగుర్రిది. అబ్బా, కళ్ళు సూపర్ ఉన్నది బావా, చూడు ఎట్లున్నది. మా ఊరి కళ్ళంతా మించింది ఏది లేదు. ఏ బామ్మర్ది, సూపర్ ఉన్నది కళ్ళు గాని, నువ్వు ఎర్రమందు బీర్లు గిట్ట తాగుతానవా ఏంది? నేను తాగితే మా అవ్వ ఇంట్లోకే రానియది. అద్దద్దు, అవి అలవాటు చేసుకోవద్దు. ఇదే మంచిది, ఇదే తాగాలే. ఈ అవ్వ అవి తాగినోడు మొత్తం రోడ్డు మీదనే బొర్ర పట్టే. ఓనికి గోషి ఉంటుంది, ఓనికి మొత్తానికే లేదు. బట్టలు ఇప్పుకొని తిరుగుతారు అవి తాగి, గంత సొవి లేకుండా అవుతుంది. అవును బామ్మర్ది, నువ్వు అన్నది నిజమే. అందుకే మనకు ఆ బాధలద్దు. అవు బావా, మరి నీకు మొదటిసుందే అలవాట్లేదా, లేకపోతే ఎట్లా అన్నట్టు? నాకెందుకు అలవాట్లేదు, పెళ్ళైన కొత్తలా తాగినా. ఒకరోజు మీ అక్కకు 10కి వస్తా అని చెప్పి 12 అయిపోయింది. మీ అక్క ఇక నన్ను బరిగెందుకొని పొట్టు చంపి వెళ్ళిపోతా, నేను ఉండా అని అన్నది. పింకి కడుపులు ఉన్నప్పుడు కడుపు తీయించుకుంటా, నువ్వు తాగుడు బంద్ చేస్తేనే నీతోటి ఉంటా అని మస్తు లొల్లి వేసింది. ఇక అప్పడుసుంది ఇప్పటికి నేను ముడతలేనిగా, మీ అక్క కోసమే బంద్ చేసిన. అంతేరా బావ, మంచి పని చేసినావు. అబ్బో, ఇది అచ్చుడితోనే బెడ్ ఎక్కింది కదా, మంచిగా వన్నది. వీడికి అత్తిగా ఏం పని, తిండు పండు. మేడం నిద్ర తీస్తున్నట్టున్నది కదా. అమ్మా, ఓ అమ్మా, అరే గీ కళ్ళు డబ్బాటు పెట్టిపోయే ఈ పిల్లగాళ్ళు ఆయనత వారవోసిన వారవోత్తరు. మెల్లగా మూతిడిచాటు పెట్టిపో, ఆడ పెట్టిపో, ఆయనత వారవోత్తరు. ఇద్దరం వేసినాం, మీ అయ్యా నేను. ఓ మేడం, అచ్చుడితోనే వాడుకున్నారేంది మీరు? అట్టిగానే ఇట్లా ఒరిగినండి. అట్టిగేడొరిగినవే, మంచి నిద్రలోకి పోయినావు. అయ్యో, ఇప్పుడు వంట ఏమైందిరా నీకు? ఏ నాకేమైతుంది, ఏమైతలేదు. ఓ వచ్చిర్రా బిడ్డ? ఇప్పుడే వచ్చినాం మామయ్యా. ఈ అన్నం కూర అన్నయ్యనే, ఇక తిందాం పట్టుర్రి. పెట్టే అమ్మా, ఆకలైతాంది బాగా. పొద్దడుసుంది, ఏం తినలేకపోతుంది. ఆకలి కాకపోతే ఏమైతుంది, కూసోర్రి. తినుర్రి తింటావా, కళ్ళు పోయమంటావా? అద్దే అమ్మమ్మ వేసుకోపోయినవే. ఏమి రైతు తినుర్రవ్వ, నేను తర్వాత తింటా గాని. మేమందరం తినంగా నువ్వేం చూస్తానవే? తిను మళ్ళా మాకు జిట్టు తాకుతుంది. ఓ, నీకు బాగానే తాకుతాను కానీ తిను. అమ్మమ్మ కమ్మగున్నాయి కూర. చింతయ్యలు చియ్యలు ఇసిపెట్టకు, మంచిగా తిను చింతయ్య. చియ్యలు కమ్మ ఉంటాయి. మీరు చెరో గ్లాస్ పోసుకోపోయారు కళ్ళు బంటి. ఎందుకు అత్తమ్మ, మేము అక్కడనే తాగొచ్చినాం. ఆవు బిడ్డ, నీకు గ్లాస్ ఊత పాటు. అవి ఎట్లుండదోనే అమ్మ, అద్దు. బిడ్డ అప్పడుతుంది చియ్యా అన్నావు. చియ్య కూర కమ్మ ఉన్నది కదా, తిను. చియ్యలన్నీ తిను, ఇసిపెట్టద్దు. తింకావా, నువ్వు కూడా తిను. సరే అమ్మమ్మ. ఏ పోత బిడ్డ, పనున్నది. నేను మళ్ళా మిమ్మల్ని తీసుకుపోవడానికి వస్తా కదా, అప్పుడు ఉంటది. అబ్బో, 10 రోజుల దాకా ఇన్నే ఉంటారా? అమ్మ కూడా ఇన్నే ఉంటుందా ఏంది? అద్దద్దు, ఒక 3 రోజులైనాక అత్తా.
3 రోజులైనాక వచ్చి అమ్మని దొరకపోవని మేమైతే రాము. మీకు ఎందుకు బిడ్డ అమ్మమ్మోళ్ళిల్లు అంటే అంత ఇష్టం? నాకు అమ్మమ్మ అన్ని చేసి పెడుతుంది, అన్ని కొనిస్తుంది, మమ్మల్ని తిట్టది, కొట్టది. మామయ్య తోటి మేము ఒర్రుతాం, మామయ్య మమ్మల్ని తిప్పుకొస్తాడు. తాత మాకు ముంజకాయలు తెస్తాడు, రేణవండు తెస్తాడు, బర్రెకాడికి తీసుకుపోతాడు, తీసుకొస్తాడు. మేము రాత్రి అందరం కలిసి బయట వండుకుంటాం. అందుకే నాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే బాగా ఇష్టం. నేనైతే రాను, బడి రేపు స్టార్ట్ అవుతుందనంగా అత్త మెల్లగా. అయ్యో చింతయ్య, రాకుంటామనైతే ఇక్కడనే ఉంది తీ బిడ్డ. నేను కూడా రానే, నన్ను తీసుకుపోతా అంటే నేనైతే అస్సలు రాను. సరే సరే తీ, నేనుంటా. నువ్వే పోరా పోడా, నేను పోను. ఇక మరి సాయంత్రం అయింది, ఇక నేను పోతా మెల్లగా. సరే సరే తీ, మరి జాగ్రత్త. సరేనే అత్తమ్మా, మావయ్య, చెప్పు బిడ్డ. ఇక నేను పోయేత్తా మరి. ఇక మళ్ళా లతో 3-4 రోజులు ఉన్నాక మళ్ళీ వచ్చి తోలుకపోతా. అయ్యో బిడ్డ, నువ్వు కూడా ఇవాళ ఉంటే అయిపోవు కదా. అయ్యో ఒక పూట పొద్దుగాల పోపోదువా? ఇక పొద్దుగాల లేవ బుద్ధి కాదు, అందుకే ఇక పోతా. ఏడి మామయ్య ఎటు వెండు? బర్రెని తీసుకొస్తాను, పోవచ్చు బిడ్డ. సరే మరి చెప్పు, నేను పోతున్నా అని. సరే చెప్తా. కరెక్ట్ టైంకి వచ్చిర్రు మామయ్య, మరి నేను పోతున్నా. ఉంటే అయిపోవు కదా బిడ్డ, ఇయ్యాల ఒక్క రోజు ఏమైపోవు. మళ్ళీ వచ్చినప్పుడు ఉంటది మామయ్య. సరే ఈ బర్రె మంచిగానే పాలిస్తుందా మామయ్య? ఇత్తది, మంచిగానే ఇత్తది. మేము కూడా ఓ 2 తీసుకోవాలిగా. ఇంకా నయ్యం, ఈ ఇద్దరితోటే ఏ తరం అయితే లేదంటే ఇంకా ఇక బర్రెలు కొందాం. ఇచ్చిదానా, వాటితోటి మస్తు లాభం ఉంటది. ఆగు నువ్వు, నీకేది తెలియదు. అగో బావా, ఏమైంది? బయలుదేరుతానవా? పోతన్న బంటి మరి. సరే పోయిరా బావా. లత పోతున్నా, పిల్లలు జాగ్రత్త. సరే బిడ్డ, పిల్లలకేంది గాని నువ్వైతే పైలంగవో. పోతత్తమ్మా. లేటు పోయారా, తోలుక రాకపోయినావు? తోలుకచ్చుడెందుకే, ఆళ్ళే అత్తరాగు. సరే నీకైతే బాగా బరువు అవుతుంది ఏదైనా పని చెప్పే వరకు. అట్లా రోడ్ మీదకి పోదండి, అమ్మాయి వాళ్ళని కనబడతారు. ఆడ కూసోపోయారు బిడ్డ, కూసోపోర్రి. అగో అవ్వా, ఎప్పుడు వచ్చినావు? నేను అప్పుడే వచ్చిన్నే. అల్లుడొచ్చి దించిపోయినా? అల్లుడే వచ్చి దించిపోయిండే, 4 వద్దులుండమని. ఇప్పుడే ఉండాలే, పిల్లలకు సెలవు ఉన్నప్పుడు. పానం గిట్ల మంచిగుందానే? గిట్లనే ఉన్నామవ్వా, అంత రోగాల కుప్పలం అయిపోయినాం. అంతటగంతే ఉన్నదే. పెద్దవ్వా అంత బాగేనానే? అగో బుజ్జవ్వా, ఎప్పుడొచ్చినావవ్వా? నేను అప్పుడే వచ్చినా. ఎట్లా వచ్చినావు బుజ్జవ్వా? బస్కి వచ్చినావా? అల్లుడొచ్చి దించిపోయిండు పెద్దవ్వా. మీ పానాలు ఎట్లున్నాయి? మల్లయ్య బాబు ఎట్లున్నాడు? మంచిగా ఉన్నాడా? గిట్లనే పాడైనమవ్వా. ఈ బిడ్డ ఎప్పుడు వస్తుందట? అది నేను కలుసుకోక మస్తు రోజులు అవుతాంది. మీ మనవడు వచ్చిండా? ఓ మా మనవడు, నీ కొడుకు బిడ్డ వచ్చినాక తెల్లారే మా మనవడు వచ్చిండు. ఇక మా బిడ్డ కూడా రేపు ఎల్లుండో అత్త అన్నదవ్వా. అల్లుడు వడగొట్టిపోతానన్నాడు. అది నేను కలవక మస్తు రోజులు అవుతాంది. అది అత్తనైతే మస్తు ముచ్చట్లు పెట్టుకోవాలి మేము. ఏ ఎండకి వెళ్ళలేదే? అయితే ఈ ఎండ బాగా కొడుతుంది, వెళ్ళొద్దు ఎండకు. సో దోస్తులు, చూసిర్రా మన వీడియో? ఎప్పటిసుందో మా పాపం మస్తు మంది అమ్మమ్మ ఇల్లు పార్ట్ 4 కావాలని అడుగుతుర్రు. సో ఈరోజు ఇదే వీడియో మీకోసం అన్నమాట. ఇక పార్ట్ 5లో అవ్వ బిడ్డల ముచ్చట్లు ఎట్లుంటాయి, మళ్ళీ ఊర్లో దోస్తులు కలిస్తే ఎట్లుంటారు, ఇక పిల్లల అల్లరి ఎట్లుంటుంది అనేది తర్వాత పార్ట్ 5లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.